ఖమ్మం జిల్లాలో ఉన్న చెరువులన్నీ నీటితో నింపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని, కృష్ణా జలాలు రాకపోయినా గోదావరి జలాలతో నీరందిస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుతో పాటు వైరా ప్రాజెక్టు, అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు, కల్లూరు పెద్ద చెరువు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్లు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని గుర్తించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగం సోదరులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా. వాళ్ళకి ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వాళ్ళకి ఏ రకమైనటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులు బాధపడకుండా ఉండే స్థితిలో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా. కాబట్టి దయచేసి ఏజెన్సీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలుచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలంని ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ